దైవ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని రెండు కలిపి మాట్లాడుతూ ఉంటారు. దైవ జ్ఞానాన్ని దైవికమైనటువంటి ఆలోచనలో చెప్పవలసింది పోయి, లోకాన్ని తీసుకొచ్చి లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి వివరించి ప్రజలను ఆకర్షించే మాటలు. దయచేసి అటువంటి పరిస్థితుల్లో ఏ సేవకుడు ఉండకూడదన్నది నా భారవంతమైనటువంటి ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, సంఘాన్ని దైవికమైన జ్ఞానంతో కట్టు, కుటుంబాన్ని దైవికమైనటువంటి జ్ఞానంతో కట్టు, నీ భవిష్యత్తుని దైవికమైన జ్ఞానంతో స్థిరపరచుకో. దైవికమైనటువంటి జ్ఞానంతో నీ బిడ్డల జీవితాలు, నీ ఆత్మీయ బిడ్డల జీవితాలు, భవిష్యత్తులన్నిటినీ కూడా దైవికమైన జ్ఞానంతో నువ్వు కట్టగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఎలాగొస్తుంది ఆ జ్ఞానం? మనకు చెప్పాడు భక్తుడైనటువంటి పౌలు, కొరింథీ సంఘానికి చెప్తే ఉన్నాడు, దేవుడే మన జ్ఞానం, యేసు క్రీస్తే మనకి శక్తి, దేవుని శక్తియు దైవ జ్ఞానమునై ఉన్నాడని లేఖనాలలో చాలా స్పష్టంగా మనకు వివరించాడు ప్రభునందు.